నమస్తే. తెలంగాణలో కమలం వికసిస్తోంది. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 699 మంది సర్పంచులుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జెండా ఎగరవేశారు. 2019లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు 163 మంది గెలిస్తే ఇప్పుడు 699 మంది గెలిచారు. అంటే అప్పుడు 1.3% ఉన్నటువంటి ఓటు బ్యాంకు సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నటువంటి పర్సంటేజ్ ఇవాళ 6% మా స్థానాలు గెలుచుకునే కాడికి ఎదిగింది. ఇది 2025లో మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 699 మంది సర్పంచులతో పాటు 1200 మంది ఉప సర్పంచులు, 10,000 మంది వార్డు మెంబర్లు కూడా గెలవటం అనేటువంటిది గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ఎంత బలపడుతోంది అని చెప్పుకోవడానికి నిదర్శనం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటే ఎమ్మెల్యే ఉండే భారతీయ జనతా పార్టీకి. ఆ రోజు అసెంబ్లీ సమయంలో వచ్చినటువంటి ఓటు పర్సంటేజ్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చిన ఓటు పర్సంటేజ్ 7% ఉండే. అయితే అది 2023 అసెంబ్లీ ఎన్నికలు జరిగేటటువంటి నాటికి 8 అసెంబ్లీ స్థానాలకు పెరిగి మన ఓటు బ్యాంకు కూడా 26%కి పెరిగింది. 2019 పార్లమెంటు ఎన్నికలప్పుడు భారతీయ జనతా పార్టీకి 4 ఎంపీ స్థానాలు, 17% ఆఫ్ ఓటు బ్యాంక్ ఉండే. అదే 2024 పార్లమెంటు స్థానాలకు వచ్చేసరికి ఆ ఎన్నికల సమయంలో 8 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్నాం, 36% ఓటు బ్యాంకుకి పెరిగింది. ఇవాళ గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా మనం 48 స్థానాలను గెలుచుకొని జిహెచ్ఎంసీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేశాం. ఇప్పుడు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా 1.3 స్థానాలను 2019లో గెలుచుకుంటే ఇవాళ 6% స్థానాలను గెలుచుకున్నాం. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటి అనంటే పంచాయతీ టు పార్లమెంట్ ఎక్కడైనా కూడా బీజేపీ గ్రోత్ అనేటువంటిది చాలా వేగంగా, శరవేగంగా కూడా ముందుకు పోతుంది. మనకు అన్ని జిల్లాల్లో కూడా చూసుకుంటే మనకు హైయెస్ట్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో 144 స్థానాలను భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు గెలుచుకుంటే ఆ తర్వాత స్థానం ఆదిలాబాద్లో 70 స్థానాలు వచ్చాయి, నిజామాబాద్లో 51 వచ్చాయి, కరీంనగర్లో 42 వచ్చాయి. ఆ తర్వాత మనకు కామారెడ్డి 29, ఆసిఫాబాద్ 29, మంచిర్యాల 9, జగిత్యాల 32, సిరిసిల్ల 21, పెద్దపల్లి 3, వరంగల్ 7, హన్మకొండ 15, జనగామ 5, భూపాలపల్లి 6, ములుగు 1, మైబాద్ 5, ఖమ్మం అండ్ కొత్తగూడెం ఈ 2 జిల్లాల్లో మాత్రమే మనకు భారతీయ జనతా పార్టీ ఖాతా ఓపెన్ కాలేదు. మళ్ళీ నల్లగొండకు వచ్చేసరికి 9, సూర్యాపేట 5, యాదాద్రి భువనగిరి 11, మహబూబ్ నగర్ 17, నారాయణపేట 39, గద్వాల 9, వనపర్తి 8, నాగర్ కర్నూల్ 13, మెదక్ 19, సిద్దిపేట 30, సంగారెడ్డి 9, రంగారెడ్డి 43, వికారాబాద్ 13, మొత్తం స్థానాలు 699 32 జిల్లాలకు గాను. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం అసెంబ్లీ స్థానాల్లో సీట్లు పెరిగాయి, ఓట్ల శాతం పెరిగింది. పార్లమెంటు స్థానాల్లో సీట్లు పెరిగాయి, ఓట్ల శాతం పెరిగింది. ఇవాళ జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో సీట్లు పెరిగాయి, ఓట్ల శాతం పెరిగింది. ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా చాలా ఎక్కువ గెలుచుకున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు, అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో అనేక స్థానాలు, దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని తెలపడానికి ఇదే నిదర్శనం. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.